ఏమన్నా ఒక విషయం చెప్తాను. అప్పుడప్పుడు మన కుటుంబాలలో రోగాలు కానివ్వండి, మన కుటుంబాలలో శ్రమలు కానివ్వండి, కష్టాలు కానివ్వండి, అవి రావాలి. రాకూడదు అని మనం అనుకోకూడదు. రావద్దని కోరుకోకూడదు. శ్రమలైనా, కష్టాలైనా అవి నిజంగా చెప్తున్నాను కదా! అవి మన మేలుకేనండి. అప్పుడప్పుడు చూడండి, ఈ శ్రమ వచ్చి, కష్టం వచ్చేసి నాకొక మంచి పాఠాన్ని నేర్పించిందండి అంటారు. ఆ మధ్యకాలంలో కరోనా చాలామంది తర్వాత ఏమన్నారో తెలుసా అండి? కరోనా అండి ప్రపంచానికి చాలా విషయాలు నేర్పించిందండి అన్నారా? అనలేదా? మీరు విన్నారా? వినలేదా? ఆ తర్వాత పోయిన తర్వాత మళ్ళీ ఎప్పటిలాగా పాడైపోయారు అనుకోండి, అది వేరే విషయం. మన కుటుంబంలో ప్రభువుని నమ్ముకున్నాం గనక మనకి ఏ రోగం రాదు, మనకి ఏ కష్టం రాదు, మనకి ఏ శ్రమ రాదు అనేది కాదు. వస్తాయి మనకు. వచ్చినా అవి మన మంచికి, మన మేలుకి అని మనం అనుకునే అంత స్టాండర్డ్‌లోనికి మనం వెళ్ళాలి. ఆ స్టాండర్డ్ మనకు రావాలి. రావద్దు అని కోరుకోకూడదు. వచ్చిన తర్వాత దీని నుంచి దేవుడు నాకు ఏదో పాఠం నేర్పించడానికి, దీని వెనకాల దేవుడు దాచిన మేలు ఏదో ఉంది. అందుకే దేవుడు అనుమతి ఇచ్చాడు. కనుక ఒకవేళ నీకే కావచ్చు, నీ భార్యకే కావచ్చు, నీ పిల్లలకే కావచ్చు, అది ఆరోగ్యపరంగా కావచ్చు, ఆర్థిక పరంగా కావచ్చు, మరి ఏ రూపంలోనైనా ఏదైనా కష్టం వచ్చింది అన్నప్పుడు, ఈ కష్టం వెనుక దేవుడు నాకు ఏదో ఒక పాఠం ఒకటి. రెండోది దేవుడు ఎందుకు ఇస్తుంటాడు అని అంటే, ఒకవేళ మనం ఓవర్ అయిపోతున్నాం అనుకో, లాగి గట్టిగా ఒకటి కొట్టి తగ్గు అని చెప్పడానికి కూడా ఇస్తుంటాడు. నిజమే అది.